హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఎక్కడ చూసినా గత వారం రోజులుగా గాడ్ ఆఫ్ వార్ అందులో కూడా గత 2 రోజులుగా అయితే ట్విట్టర్ మొత్తం కూడా తమిళ్ మురుగన్ వర్సెస్ తెలుగు మురుగన్ ఇలా అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. అసలు విషయం ఏంటి, ఎక్కడ మొదలైంది, మన విశ్లేషకుడైన మన యోగేష్ యాదవ్ అయితే అడిగి తెలుసుకుందాం. ఏంటి కథ అసలు? ఈ అసలైన రచ్చకి కారణం ఎక్కడ పునాది వేసిందంటే, మన జూన్ ఆఖరి వారంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మురుగన్ మీద ఒక సినిమా తీస్తున్నాను నాగవంశీ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో నాగవంశీ చెప్పింది విశేషం ఏంటంటే, మురుగన్ అనే వ్యక్తి నార్త్ లో జన్మించాడని చెప్పడం జరిగింది అనమాట. అది విన్నప్పటి నుంచి తమిళ మీడియా షేక్ అయిపోయి వాళ్ళ చెమటలు పట్టేశాయి. ఎలాగైనా సరే మేము ప్రూవ్ చేయాలి, మురుగన్ వాడు మాకే సొంతం, ఆయన కర్త కర్మ క్రియ మేమే అని నిరూపించుకోవాలని వాళ్ళ ఆత్రంలో వాళ్ళు ఇంకో సినిమా మొదలు పెట్టాలని పులిని చూసి నక్కవాత పెట్టుకుంటున్నట్టు ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా వాళ్ళ షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి, అది కాకుండా మీరు అసలు సినిమా చేయకూడదు అనేసి ఫస్ట్ అయితే మాట్లాడడం జరిగింది. 2 రోజుల ముందు నుంచి అయితే ఒక టక్ అని ఒక తమిళ్ మురుగన్ అని ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాము, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఇట్లా అనౌన్స్ చేసి ఒక ఏ వీడియో కూడా పెట్టారు. చూసావా? అవును, పెట్టారు. ఎట్లుంది? చూశాను, ఏదో ఉంది. ఓకే, ఇప్పుడు ఎవరు ఏ ప్రయత్నం అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మీ సినిమాల్ని బోల్డ్నెస్ పెరిగిపోయింది, ఇండియాలో బ్యాన్ చేస్తే ఏం చేస్తారని అడిగితే, నేను ఫారెన్కి వెళ్ళిపోతాను, ఫారెన్లో తీసుకుంటాను అని చెప్తాడు అనమాట. అలాగా క్రియేటివిటీకి అడ్డు అదుపులు ఉండవు, ఎవరు ఏ ప్రయత్నం అన్నా చేయొచ్చు. కానీ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? అది నేను చెప్పేది, పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలిగా, అంతేగా. కాబట్టి ఏ ప్రయత్నం అన్నా సరే ఎవరు ముందు మొదలు పెట్టారు, ఎవరు చివరి మొదలు పెట్టారని కాదు, ఎవరు బెస్ట్ ఇవ్వబోతున్నారని చూడాలి. అలా చూసుకుంటే మన తెలుగులో చేయబోతున్నది ఆషామాషి విషయం కాదు. జూనియర్ ఎన్టీఆర్, అక్కడ వేరే హీరో ఎవరైనా ఉంటే మీరు ఆలోచించవచ్చు. పురాణ పాత్రలకి నందమూరి వంశానికి ఉన్న లింక్ ఏంటో, అవినాభావ సంబంధం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అది తమిళ వాళ్ళకి కూడా తెలిసి జడిసే వాళ్ళు తీయాలనుకున్న పురాణిక సినిమాల్లో కూడా ఆ రాజు ఎన్టీ రామారావుని తీసుకుని వచ్చి చెప్పించుకోవడం జరిగింది. తమిళనాడులో గొప్ప గొప్ప నటులు ఉన్నారు, ఎంజీఆర్ కావచ్చు, గొప్ప గొప్ప నటులు కమల్ హాసన్, రజనీకాంత్ దగ్గర నుంచి మన శివాజీ గణేష్, జమినీ గణేష్ వరకు. పురాణ పాత్రలో కృష్ణుడు, రాముడు, కర్ణుడు ఇలాంటివి ఏదన్నా కూడా మీరు వాళ్ళకి వేషం వేసి వాళ్ళతో చేయించుండొచ్చుగా. ఎందుకు అక్కడికి కూడా జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? మీకు తెలుసు వాళ్ళు ఎంత బాగా షూట్ అవుతారని. ఆ భయంతో మీరు సినిమా పాడవకూడదని వాళ్ళే పిలిపించి చేసుకోవడం జరిగింది అనమాట. ఎంతవరకు కరెక్ట్ ధనుష్ యాక్ట్ చేయడం? ధనుష్ అనే వ్యక్తి 2 జాతీయ పురస్కారాలు దక్కించుకున్న వ్యక్తి. అతను ఆషామాషి నటుడు అయితే కాదు, చాలా గొప్ప నటుడు. అతని స్ట్రెంత్లు అతనికి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీయాలనుకుంటున్నారో అది అతని స్ట్రెంత్ అయితే కాదు, ముమ్మాటికి కాదు. అంటే అటు సైడ్ చూస్తే అదే నందమూరి వంశానికి జూనియర్ ఎన్టీఆర్ కి స్ట్రెంత్. ఒకవేళ తెలుగులో ఇంకెవరు ఎవరైనా చేస్తుంటే, ఓసారి రామ్ చరణ్ ఇంకెవరు ఎవరైనా చేస్తుంటే మీరు ఆలోచించవచ్చు, వీడు చేయగలుగుతాడా బాగా అని ఒక విశ్లేషణ జరపడానికి ఒక అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ముందర అతను పౌరాణిక సినిమాల్లో సెట్ అవ్వడం అంటే పెద్ద సాహసమే. ఇప్పుడు ఎన్టీఆర్ యమదొంగలోనే కాదు, మీరు రాకీ కోర్ట్ సీన్ కావచ్చు, టెంపర్ కోర్ట్ సీన్ కావచ్చు, లేదంటే జైలు అవకాశాలు సరదాగా వచ్చే ఒక డ్రామా సీన్ లో కావచ్చు, కుక్క తిప్పుకోకుండా ఎలా డైలాగులు చెప్తాడు, అండ్ మన కొమరం భీముడో సాంగ్ లో అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ చూశాక అతను ఎంత బాగా ఆ రూటెడ్ క్యారెక్టర్స్ కి, అది పౌరాణికమే అవ్వక్కర్లేదు, చారిత్రకం కావచ్చు, జానపదం కావచ్చు, మన నేటివిటీ ఉన్న పాత్రలకి ఎన్టీఆర్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతాడు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ పౌరాణిక సినిమాలకి ఎన్టీఆర్ ని దాటే నటుడు ప్రస్తుతం భారతదేశంలో అయితే ఇంకొకరు లేరు. షూట్ అవ్వచ్చేమో బహుశా రాముడుగా, కృష్ణుడుగా, రణబీర్ కపూర్ వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఆ వాక్చాతుర్యం, ఆ వాయిస్, ఆ డిక్షన్. ఇప్పుడు ఎన్టీఆర్ 4 భాషల్లో డబ్బింగ్ చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా హీరోనే. ఆఖరికి నిఖిల్ లాంటి వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటున్నారు. కానీ ఎవరు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పగలుగుతున్నారు? ఒక హిందీ సినిమా చూస్తే పుష్ప 2 లేదంటే ఇంకోటి హిందీలో చూస్తే మనకి వాళ్ళ వాయిస్ కాదు అది. ఏంటిది మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా హిందీలో కనిపిస్తే మనకి అంత సెట్ అవ్వదు. కానీ అది ఎన్టీఆర్ సినిమాని హిందీలో చూసినా సరే ఎన్టీఆర్ వాయిసే ఉంటుంది. వీళ్ళకి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు అన్నమయ్యని ఎందుకు డబ్ చేసుకున్నారు? అంతే, అదే నేను చెప్పేది మీకు మొదట్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాను, పులిని చూసి నక్కవాత పెట్టుకోవడమే. అన్నమయ్యని వాళ్ళు మళ్ళీ తీలేరు. తిరుమల వెంకటేశ్వర స్వామి మా దేవుడు అని ఆక్రమించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ బ్రిటిష్ నుంచి మద్రాస్ బయటపడింది, మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది. 1947లో మనం బయటకు వచ్చాం బ్రిటిష్ నుంచి. 1953లో మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా బయటకు వచ్చాం. ఆ విభజన జరిగిన సందర్భంలో తమిళనాడు వాళ్ళు మన తిరుపతిని లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తమిళనాడులో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కంచి నుంచి తిరుత్తని నుంచి తిరువన్నామలై కావచ్చు, చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎలాగైనా సరే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతిని కూడా వాళ్ళ స్టేట్ లోనే ఉంచేసుకోవాలని వాళ్ళు విస్తృతంగా ప్రయత్నించారు. కానీ అది చేసుకోలేకపోయారు. తిరుపతి ఫైనల్ గా మన ఆంధ్రప్రదేశ్కే, అదే అంటారు కదా, ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుందని. మన తిరుపతి మనకే దక్కింది. ఆ తిరుపతికి కారణం మళ్ళీ ఆయన భక్తుడైన పరమ భక్తుడైన అన్నమయ్య మీద సినిమా కూడా మనమే తీసాం. వాళ్ళకి గొప్ప గొప్ప నటులు చాలా మంది ఉన్నారు. మనకి నాగార్జున అంత గొప్ప నటుడేం కాదు. అలా ప్రయత్నం ఎందుకు చేయలేదు? మురుగన్ ఓన్లీ తమిళ వాళ్ళకి చెందినట్టే అని ఏ రాజ్యాంగంలో రాసి అదే మనం తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇద్దరు తీస్తున్నారు కదా, తీయనండి, తప్పులేదు. ధనుష్ వాళ్ళ చరిత్రని వాళ్ళు చెప్పనండి, వాళ్ళ వెర్షన్ లో, మన వెర్షన్ మనం చెప్తాం. ఎవరి వెర్షన్ కరెక్ట్ అనేది విశ్లేషకులు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు. పురాణాల గురించి తెలిసిన పండితులు చాలా మంది ఉన్నారు. ఇంకా వేదం తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు. అన్ని బయటపడతాయి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు అన్నమయ్యని మీరు అంత పౌరుషంగా ఫీల్ అయితే అన్నమయ్యని మీరు డబ్ చేసుకొని ఉండకూడదు తమిళ్లోకి.
లేదు ఎన్టీ రామారావుని పిలిచి మీరు చేయించుకొని ఉండకూడదు పురాణ పాత్రలని. మీ లాంగ్వేజ్లో మీరు గొప్ప గొప్ప నటులు ఉన్నారు, వాళ్ళతో చేయించుకొని ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఏం చేశారంటే చాలా తమిళ వాళ్ళ క్రియేటివిటీని మనం తక్కువ పట్టట్లేదు, చాలా క్రియేటివిటీలు వాళ్ళు చేసుకొచ్చారు. శంకర్ మణరత్నం లాంటి డైరెక్టర్లు కావచ్చు, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం లాంటి మ్యూజిషియన్స్ కావచ్చు, వాళ్ళ ఫీల్డ్లో నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఈ రోజు తెలుగు సినిమా చాలా బాగా ముందుంది, ముందు నుంచి బాగుంది, ఈ రోజు ఇంకా విస్తృతంగా బాగుంది. 1000 కోట్లు కొట్టిన సినిమాలు మనకి బోల్డెన్ ఉన్నాయి. బాహుబలి 2 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, కల్కి కావచ్చు, చాలా ఉన్నాయి. ఇంకా 1000 కోట్లు కొట్టబోయే సినిమాలు చాలా ముందు రెడీగా. 1000 కోట్లు అనేది మనకి చాలా ఈజీ అయిపోయే అవకాశం ఉంది. మన తెలుగు వాళ్ళు తమిళ్లో కావచ్చు, మలయాళంలో కావచ్చు, హిందీలో కావచ్చు, నార్త్ మొత్తం కూడా ఫేమస్ అవుతున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నారు తమిళ వాళ్ళు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సౌత్ అంటే తమిళ్, నార్త్ అంటే హిందీ అన్నట్టు అనుకుంటున్నారు. కానీ సౌత్ నుంచి తెలుగు సినిమా తమిళ్ని అంత బాగా డామినేట్ చేసి ముందుకెళ్తూ ఉండేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేయాలి మరి? వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా వాళ్ళ కెపాసిటీ 500 కోట్లు. ఈ డైరెక్టర్ వెట్రిమారన్, అతని స్ట్రెంగ్స్ ఏంది? అతను ఎప్పుడైనా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేశాడా? అతను రస్టిక్ సినిమాలు తీయడంలో చాలా గ్రేట్ డైరెక్టర్ అనమాట. చాలా రూటెడ్ రస్టిక్ ఫిలిమ్స్. ఇప్పుడు ధనుష్కి వచ్చిన 2 నేషనల్ అవార్డులకు కూడా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఆడుకాలం, రెండోది మన అసురన్ నారప్పగా తెలుగులో వచ్చింది. ఈ 2 సినిమాలకి వచ్చాయి. అంటే అతను చాలా రస్టిక్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా బాగా తీయగలుగుతాడు. ఇప్పుడు ఈ పురాణిక చారిత్రక ఇతిహాసాలు టచ్ చేయడం అనేది అతనికి కూడా రిస్కే. తెచ్చుకున్న పేరును పోగొట్టుకున్నట్టే జరుగుతుంది. కానీ చాలా ఆత్రంగా అయితే అనౌన్స్ చేయడం, ఆత్రంగా ఏ వీడియో పెట్టేయడం. వాళ్ళకి ప్యాషన్ ఉంటే ముందు నుంచి జరుపుండాలి. ఈ ప్రయత్నాలు ముందు నుంచి జరుపుండాలి. ముందు నుంచి ఇప్పుడు ఎన్టీఆర్ది త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ ఈరోజు వచ్చింది కాదు, 2021-22 నుంచి అనౌన్స్మెంట్ ఉంది ఈ సినిమా జరుగుతుంది అని. షెడ్యూల్స్ ఈరోజు సెట్ అయ్యాయి అంతే. వాళ్ళు దీని గురించి గ్రౌండ్ వర్క్ కావచ్చు, ప్రీ ప్రొడక్షన్ కావచ్చు ఎప్పటి నుంచో జరుపుతున్నారు. మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా ఎన్టీఆర్ ఒక బుక్ క్యారీ చేయడం చూసాం. గాడ్ ఆఫ్ వార్ మీద ఒక బుక్ క్యారీ చేస్తున్నాడు. దేవరా కంటే ముందు నుంచి కూడా. అంటే ఎన్టీఆర్ ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు, త్రివిక్రమ్ ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడో మనకు తెలుసు. అంటే ఇప్పుడు రాబోయే సినిమా కూడా ఒక పార్ట్లో ఉండదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అంత పెద్ద చరిత్రని చెప్పాలంటే మినిమం 2 పార్ట్స్ అనేవి నెసర్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా 2 పార్ట్స్లో తీయబోతున్నారు. నాకు తెలిసి ధనుష్ సినిమా 2 పార్ట్స్ కాదు కదా, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిన తర్వాత 2వ పార్ట్ కూడా జరగదు. ఒక పక్క మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఒక పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు యాడ్ అయ్యారు. ఈ ఎందుకు ఎన్టీఆర్ ని తొక్కడానికి ఇంతమంది? ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ లో ఉన్నవానేగా టార్గెట్ చేస్తారు. క్లాస్ ఫస్ట్ రావాలంటే, క్లాస్ టాప్ రావాలంటే ఫస్ట్ ర్యాంకర్నేగా టార్గెట్ చేస్తారు. అట్లా ఇక్కడ ఎన్టీఆర్ తెలుగు సినిమా తరఫున బెస్ట్ యాక్టర్ అని ఎవరిని అడిగినా, తెలుగు పరిశ్రమలో ఏ హీరో ఫ్యాండమ్ని అడిగినా, లేదా బయట ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగినా, తెలుగులో మంచి యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే మొదలు పెట్టే పేరు ఎన్టీఆర్తోనే ఉన్నారు. ఇంకా 2, 3, 4 ఉన్నారు, కానీ మొదలు పెట్టే పేరు ఎన్టీఆర్తోనే. కాబట్టి ఎన్టీఆర్నే టార్గెట్ చేస్తారు. అండ్ త్రివిక్రమ్ లాంటి పురాణ ఇతిహాసాల మీద ఇంత పట్టున్న డైరెక్టర్. అతను మొదటి సినిమా నుంచి చూసుకున్నా కూడా అన్ని ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు తీసినప్పటికీ సందర్భానుసారం పురాణ ఇతిహాసాలు అతను టచ్ చేస్తూనే వస్తాడు ఏదో ఒక సందర్భంలో. అతనికి ఎంత కమాండ్ ఉంది ఒక రైటర్గా మన లిటరేచర్ మీద అనే విషయం అతను చూపిస్తూనే వస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి ఒక దర్శకుడు, అలాంటి ఒక రచయిత, ఎన్టీఆర్ లాంటి పట్టున్న నటుడు పురాణాల మీద, పురాణ ఇతిహాసాల పాత్రల మీద వీళ్ళిద్దరూ చేస్తున్నారంటే అది ఇండియా వైడ్ ఎంత సెన్సేషన్ చేయబోతుందో తెలుసు. జస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్కే ఇంత ఉంటే రేపు ఒక టీజర్ గ్లిమ్స్ వస్తే ఏంటి పరిస్థితి? నాగవంశీ చెప్తున్నాడు ఆ సినిమా స్పాన్ ఏంటి అని. దాని ముందర ఇంకా రాజమౌళికి కూడా పురాణాల సినిమాలు తీసిన దానికంటే మన త్రివిక్రమ్ ఇంకా బాగా తీయగలుగుతాడని నమ్మకం. ఎందుకంటే ఎన్టీఆర్ లైనప్ చూస్తేనే ఒక డ్రాగన్ ఉంది, ప్రశాంత్ నీల్తో 2 పార్ట్ సినిమా అది. తర్వాత మన గాడ్ ఆఫ్ వార్ 2 పార్ట్ సినిమా అది, నో డౌట్. అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు 2 ఇయర్లీ అనమాట. అండ్ దేవరా 2 ఉంది. రెండోది మనకి నెల్సన్ అనే ఒక డైరెక్టర్తో సినిమా ఉంది. రాబోయే 5-6 సంవత్సరాలకి ఎన్టీఆర్ దగ్గరే భారీ లైనప్ కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అనిరుద్ధ్ దగ్గర నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి మార్కెట్ని విస్తృతంగా పెంచిన వాళ్ళు ఎవరున్నారంటే మా అయితే రజనీకాంత్. ధనుష్ మాస్ హీరో ఏం కాదు. అసలు తమిళనాడులో హీరోలు అంటే అందరికీ తెలిసింది విజయ్, అజిత్ అంతే. వీళ్ళు మిగతా వాళ్ళని అసలు ఎవరు హీరోలుగా మేము కన్సిడర్ చేయము. ఏదో తమిళ డబ్బింగ్ సినిమాలు వస్తూ ఉంటే ఒకటి అలా చూస్తూ ఉంటాం తప్పితే తమిళనాడులో పెద్ద ఫ్యాండమ్స్ అంటే ఇద్దరే, విజయ్, అజిత్. ఎక్కడైనా మీరు గమనిస్తే తమిళ దర్శకుడైన బాలచందరు, తమిళ హీరో అయిన కమల్ హాసన్ తెలుగులో మరో చరిత్ర లాంటి సినిమా తీశారు. తెలుగు సినిమా అది. అంతేగాని ఏ తెలుగు నటుడు, ఏ తెలుగు దర్శకుడు తమిళకి వెళ్ళి ఏ సినిమా తీయలేదు. అది తెలుగులోనే ఉంది, ఇప్పటికీ తమిళ్లో లేదు. తమిళ దర్శకుడు, తమిళ హీరో కలిసి ఒక తెలుగు సినిమా తీయాల్సిన అవసరం ఏంటి? తెలుగు లాంగ్వేజ్ లోనే ఉంచాలి. మళ్ళీ తమిళ్లో డబ్బింగ్ కూడా జరగలేదు. అంటే తెలుగు భాషకున్న ప్రావీణ్యత, తెలుగు ఆడియన్స్ కున్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది అక్కడ. ఆ ప్రయత్నం ఇంకే భాషలో ఎవరు చేసుంటారు, సైమిల్టేనియస్ గా చేసుంటారు తప్పితే ఓన్లీ తెలుగుకే అంకితం చేయాల్సిన అవసరం ఏంటి? అలాంటి డెడికేషన్ అనేది మీ తమిళ వాళ్ళే తెలుగు వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడో ఈరోజు మీరు కొత్తగా నేర్పించక్కర్లేదు యాక్టింగ్ అంటే, డైరెక్షన్ అంటే ఆడియన్స్ కి. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ దే 2030 తర్వాత ఎన్టీఆర్ సీఎం ఏమో 34
2029 మనకి చాలా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారితో. 2034 ఖచ్చితంగా సీఎం సీఎం డైరెక్ట్ అటాక్. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా, నేను వినే వాళ్ళందరికీ చెప్తాను, ఆన్ రికార్డ్ చెప్తాను. నేను ఈ వీడియో ఎక్కడికి పోదు కదా, మీరు నాకు 2034లో పోస్ట్ చేయొచ్చు, మీరు కమెంట్ చేస్తూ కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ నెల జూలై 18th ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ వస్తుంది ఫ్యాన్స్ కోసమని, కొంచెం న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అదంతా ఫేక్ అన్నమాట, ఎవరైతే నమ్మద్దండి. అఫీషియల్ గా అయితే మనకి ఎక్కడ ఆఫీస్ నుంచి అయితే రాలేదు. వీళ్ళు కింద కొంతమంది కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి ఇలా న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అదంతా ఫేక్ అన్నమాట, అది కథ. ఎన్టీఆర్ కి ఇంకో 6-7 సంవత్సరాల వరకు ఊపిరి తీసుకోలేనంత సమయం ఉంది. ఇన్ని సినిమాలు పెట్టుకొని మధ్యలో ఈ పొలిటికల్ ఎంట్రీ ఇవన్నీ ఎన్టీఆర్ అన్న పెట్టుకోడు. ఎన్టీఆర్ 50 years దాటాకే, అది 2033 మే 20 వరకు మనం ఊహించవచ్చు. అప్పటి వరకు ఓర్పుతో ఫ్యాన్స్ కూడా ఉండి 2034లో ముఖ్యమంత్రిని చేయాలి. 4లో ఖచ్చితంగా అప్పుడు చేసుకుందాం, అప్పుడు ఉద్యమాలు చేసుకుందాం, ఏమన్నా చేసుకుందామే. కానీ ఎన్టీఆర్కి 50 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఎన్టీఆర్ 50 సినిమాలు పూర్తి చేసేంత వరకు సినిమాలు తీస్తే మనకి సంతోషం. ఇంకా ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు వెళ్ళి చేయాల్సింది ఏం లేదు, చంద్రబాబు నాయుడు తర్వాత మనదే. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, అన్నయ్యని ఒక 50 సినిమాలు చేసేలాగా ఉంచండి. అయినా మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయన చేసేది ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన భవిష్యత్ ప్రణాళిక ఆయనకు తెలుసు, ఆయనకంటే బాగా ఇంకెవరికి తెలియదు. ఒకరి మాటలు విని ఒక అడుగు వేయడం అనేది ఆయనకు తెలియదు. ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాడు. లేదంటే 18 సంవత్సరాల్లో వచ్చిన సూపర్ స్టార్డమ్ని ఈరోజు ఇన్ని సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలుగా క్యారీ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందరికీ కెరీర్ అప్పుడు స్టార్ట్ చేస్తే ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళ తర్వాత ఈ స్టార్డమ్ వస్తుంది. ఆయనకి 18 సంవత్సరాలకే స్టార్డమ్ వస్తే 25 ఏళ్ళుగా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అది వచ్చింది మామూలు స్టార్డమ్ కాదు, సుప్రీం హీరో స్టార్డమ్ వచ్చింది ఆయనకి, ఒక ఊర మాస్ హీరో స్టార్డమ్ వచ్చింది. అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద హేమిల్ అంతా ఒక్కసారిగా కొట్టిపడేసింది. అయితే ఒక చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ ఇలాంటి హీరోలు చేసే పాత్రలు ఆయన 18-20 ఏళ్ళ వయసులోనే చేసి ఒక మంచి ఫ్యాండమ్ని తెచ్చుకునేసాడు. ఇప్పుడు ఈ ట్విట్టర్లో సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడడం కాదు, ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక 10 మందిని అడిగిన, మీరు ఏ పల్లెటూరైనా పర్వాలేదు నువ్వు ఎవరు ఫ్యాన్ అని, 10 మందికి 7 మంది ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పకపోతే మేము పేర్లు మార్చేసుకుంటాం. ఏ పల్లెటూరుకైనా వెళ్ళండి, అవి రూరల్. సో ఇంత చరిత్ర ఉండి ఇంత కథ పెట్టుకొని ఒక ధనుష్ని, ఒక చిన్న సినిమాలు చేసుకుని ఒక ధనుష్ని తీసుకొచ్చి మేము తమిళ్ మురుగన్ సినిమా తీస్తాము, అల్లాడిచ్చేస్తాము అంటే తీసుకుంటే తీసుకోండి, ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే మమ్మల్ని ట్రోల్ చేయడం కానీ, ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దండి. ఎన్టీఆర్ ఎప్పుడు తమిళ మార్కెట్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు కూడా పాన్ ఇండియాలో భాగంగా తమిళ వెర్షన్లో రిలీజ్ చేస్తున్నాం తప్పితే మీరు కావచ్చు తమిళనాడు మార్కెట్ వాళ్ళే తెలుగు సినిమా గురించి ఆలోచించారు. కానీ మా 3 జనరేషన్ హీరోస్ ఎవ్వరు కూడా తమిళ మార్కెట్ పైన అసలు దృష్టి చూపించలేదు. ఎందుకంటే మాకంటే మీది చాలా చిన్న మార్కెట్, అర్థమైందా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు 4 కాలాల పాటు పంచభూతాలు ఉన్నంత వరకు అలా సుస్థిరంగా అట్లే ఉండిపోతుంది. మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది బ్లెస్సింగ్, అంతే. బ్లెస్డ్, ఎన్టీఆర్ ఈజ్ ఎ బ్లెస్డ్. ఆ పేరుకి అర్హత ఉంది, అది అలా చరిత్ర కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లేదంటే ఎన్టీఆర్ అనే పేరు 1923లో పుట్టిన వ్యక్తి పేరు, అది ఈ 2023 కూడా దాటిపోయింది. ఇప్పటికీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ ఎన్టీఆర్ వల్ల ఇంకో 50 సంవత్సరాలు వినిపిస్తూనే ఉంటుంది. అది బ్లెస్సింగ్, అది మనం తయారు చేస్తే వచ్చేది కాదు, తుడి చేస్తే పోయేది కాదు. అది కథ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వద్దాం. అంటిల్ దెన్ బాయ్.